A few moments later. హాయ్ అండి. నేను మీ తెలుగు అమ్మాయిని. అందరూ ఎలా ఉన్నారండి? మా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కోడిగుడ్ల చోళకాయ కూర అండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకున్నట్లు చూడండి. ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది. టేస్ట్ అయితే ఇది సూపర్ అంటే బాగా ఉంటుందండి. టేస్ట్ అయితే మనకి కావాల్సింది చోళకాయలండి. ఇంకా ఎగ్స్ కూడా తీసుకున్నాను. మీకు ఎన్ని అయితే వేసుకుంటారో అన్నీ తీసుకోవచ్చండి. నాకైతే 4 తీసుకున్నాను. నాకు ఇవే చాలండి, అందుకనే 4 తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు. చోళకాయలు అనేది మనం ఒలుచుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా కాకుండా ఇవి చిన్నగా కట్ చేసుకోవాలండి. చోళకాయలు వచ్చేసి నేతగా ఉన్నాయి కాబట్టి మనకి బాగా ఉంటాయి. అంటే కొంచెం లావు ఉండేవి కూడా ఇట్లా ఈ విధంగా కట్ చేసుకుంటే కానీ బాగుంటాయండి. ఇంక ఇవన్నీ అయితే మొత్తం కట్ చేసి పెట్టుకుంటున్నానండి నేనైతే. చోళకాయలు కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఉల్లిగడ్డలు తీసుకున్నాను. నేనైతే 2 తీసుకున్నానండి. వీటికి సరిపోయాన్ని 2 ఉల్లిగడ్డలు, 2 టమోటాలు అయితే తీసుకున్నాను నేనైతే. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి ఇవి కూడా. ఉల్లిగడ్డలు, టమోటాలు కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. ఎందుకంటే కుక్కర్లో అయితే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, మనకి కూర కూడా జల్దీ అవుతుంది అనేసి నేను కుక్కర్లో అయితే పెట్టేస్తున్నానండి. ఈ విధంగా కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేసినాను. దాంట్లో కొద్దిగా అంటే ఫస్ట్ చొలకాయలు అయితే కడుక్కుంటున్నానండి నీట్గా. ఇవి ఆయిల్ వేస్తున్నాను. వేడైపోయింది కుక్కర్ అయితే. వేడి అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర ఆవాలండి.
నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఆ ఉల్లిగడ్డలు కూడా వేసేసుకున్నాము. కొద్దిగా మగ్గిన తర్వాత ఈ టమోటా కూడా వేసేసుకున్నామండి. మనమైతే ఇది కొంచెం మగ్గేదాకా ఉండాలి. టమోటా ఉల్లిగడ్డ కొద్దిగా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత మనం చోలకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాము. ఇంకా ఈ విధంగా వేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపడా ఉప్పు అండి, తగినంత ఉప్పు అయితే వేసుకున్నాము. పసుపు, కొద్దిగా కారం సరిపడంత, ఇంకా ఇవి మొత్తం అయితే వేసేసుకున్నాం కదా. మనం ఈ విధంగా గంటెతో అయితే నీట్గా ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత దీనికి సరిపడా కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నాను నేనైతే. నీళ్ళు వేసి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా అయితే కుక్కర్ మూత అయితే పెట్టేసినానండి నేనైతే. మూత పెట్టి ఒక 2 విజిల్ వచ్చేదాకా ఆగాలి. తర్వాత 2 విజిల్ అయిపోయిన తర్వాత నేనైతే తీసి చూస్తున్నాను. ఈ విధంగా అయితే మగ్గిందండి చోలకాయ వచ్చేసి. మనకి ఈ విధంగా మగ్గిన తర్వాత ఎవరైనా మసాలా వేసుకునే వాళ్ళు ఉంటే మసాలా వేసుకోవచ్చు. మేమైతే ఏమి మసాలా వాడమండి. మేము ఎల్లిపాయలు, ధనియాల పొడి ఒక్కటే ఈ విధంగా అయితే కచ్చపచ్చగా కొట్టి వేసుకున్నాను నేనైతే. ఇంకా కొద్దిగా ఇది కూడా మగ్గనివ్వాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఎగ్స్ అయితే తీసుకున్నాం కదా మనము, ఆ ఎగ్స్ అనేది వీటిలోకి వేసుకోవాలి, కుక్కర్లోకి. ఈ విధంగా అయితే వేసుకున్నానండి నేను 4 ఎగ్స్ అయితే. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా మిక్స్ అయ్యేదాకా, అన్నిటికీ పట్టేదాకా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఎగ్స్ అయితే వేసిన వెంటనే అవి గట్టి పడిపోతుంటాయి కదండి, అందుకోసమని ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉన్నాను నేనైతే. కూర అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీ ఇచ్చే లైక్ నాకు చాలా విలువైనది. గట్టి పడుతూ వస్తుంది చూడండి, ఇది వచ్చేసి. ఈ విధంగా అయితే మనం చేసుకోవాలండి. ఇంకా ఎగ్గు చొలకాయ కూర అయితే రెడీ అయిపోయింది మనకైతే. చూడండి ఈ విధంగా అయితే అయిపోయిందండి. దీంట్లోకి రొట్టె కానీ చపాతీ కానీ టేస్ట్ చేసి సూపర్ అంటే బాగా ఉంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. నేనైతే జొన్న రొట్టెతో టేస్ట్ చేస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు